అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్లారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము పరిశుద్ధాత్మను అవమానపరచకూడదు. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధాత్మను అవమానపరుస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు నాకు ఈ మాటలను చెప్పాలని చెప్పిపిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను అవమానిస్తారో, దూషిస్తారో వారికి పాప క్షమాపణ లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అనగా వారు పాపాలు ఒప్పుకున్నా వారి పాపాలు క్షమించబడవు. కనుక దయచేసి ఎవరైనా ఆ విధంగా దూషించి జీవిస్తున్నట్లయితే మీకు శాపమే, మీకు అనారోగ్యమే, మీకు సంకెళ్ళే. కాబట్టి ఈ నా మాటలు విని మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్మిత్ విగిల్ వర్త్ అనే దైవజనుని మనము కొన్ని నిమిషాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభుల వారు ఆదరణ కొరకు మాట్లాడుతారు. ఆయన మనతో నివసించడానికి వస్తాడు. ఈ ఆదరణకర్త అనగా దేవుని ఆత్మ. యేసు ప్రభుల వారు మన మధ్యలో లేరు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని అన్నాడు. అనగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, మనకు కనబడవు. యేసు చెప్పిన మాటల అర్థం ఏమిటంటే, నేను ఖచ్చితంగా ఆ రోజు ఆ క్షణంలో తెలుసుకుంటాను, ఏమి జరుగుతుందో చెబుతాను. మానవ సహాయం అంతంతే ముగిసిపోయిన ఒక గదిలో ఈ యొక్క స్మిత్ విగిల్ వర్త్ గారి యొక్క భార్య క్షేమంలా పడి ఉంది. ప్రతి విశ్వాస పోరాటములో ఆ ప్రకటన నడిచిన ఆ స్త్రీ వెళ్ళిపోయింది. అనగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుపై విశ్వాసం ఉంచి ఆమె చనిపోయింది. విగిల్ స్మిత్ గారు ఆమె దగ్గర వెళ్ళి, తిరిగి నాతో మాట్లాడు, తిరిగి నాతో మాట్లాడు, తిరిగి నాతో మాట్లాడు అని అన్నారు. అంటే భార్య అంటే అంత ప్రేమ తనకు. కాబట్టి ఆ విధంగా తనను అడుగుతూ ఉన్నాడు. సహోదరులారా, ప్రభు ఆత్మ అక్కడ కదలడం నేను చూశాను. స్మిత్ గారు అంటున్నారు, ఆమె చనిపోయి ఉంది, కానీ దేవుని యొక్క ఆత్మ ఆమెలో కదలికలను తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీ తను మాట్లాడు అన్నప్పుడు తను పడుకొని తన వైపు చూస్తూ చిరునవ్వు నవ్విందట. చిరునవ్వు నవ్వుతూ ఉందట. నేను ఆ చిరునవ్వును చూశాను. అది నిజమైన నవ్వు. అది ఎంతో నాకు సమాధానమును కలగజేసింది. అక్కడ జరిగిన దానిలో అత్యంత శక్తివంతమైన భాగం అది కాదు. ఎందుకంటే ఆ క్షణంలో పరిశుద్ధాత్మ నాతో మాట్లాడినారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవజనునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవునికి స్తోత్రం. దేవుడు కొంతమందిని, ఇష్టమైన వారిని, దేవుడు ప్రేమించే వారిని ఆయన దగ్గరికి తీసుకుంటాడు.
కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క స్మిత్ విగిల్ గారు అడిగినందుకు దేవుని ఆత్మ ఆ భార్య లోపలికి ప్రవేశించి ఆమె కదిలినట్లు, ఆమె కళ్ళు తెరిచి తిరిగి నవ్వినట్లు తనకు కనిపించడం జరిగింది. ఇది కేవలము పరిశుద్ధాత్మని యొక్క కార్యం. కాబట్టి ఉరుములతో కాదు, అగ్నితో కాదు, నిశ్శబ్దంగా సంపూర్ణ అధికారంతో ఆమె నాది, పని పూర్తి అయింది, ఆమె ఇప్పుడు నాది అని ఒక స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు స్మిత్ విగిల్ వర్త్ గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఎవరిదంట? దేవునిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళిన వారు దేవుని వారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులమైన మనము బాధపడకూడదు, ఏడవకూడదు, ఆదరణ నాకు పోయింది అని అనుకోకూడదు. ఆదరణకర్త ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, ఎల్లప్పుడూ నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ క్షణంలోనే నా ప్రియమైన భార్య కనుమూసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, దేవుని నమ్మిన వారు కొందరు ముందు వెళ్తారు, కొందరు ఆలస్యంగా వెళ్తారు. కానీ మనం వెళ్ళవలసిన స్థలం ఆ మోక్షం, పరలోకం. నువ్వు ఇంతకాలం విశ్వాసిగా జీవించి భ్రష్టులవైపోతే ఏం లాభం, ఏం ప్రయోజనం? కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ నిన్ను ఆదరిస్తున్నాడని నీవు తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.